బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఒకరి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా భీమ్సింగ్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని భార్య గంగా ఆరోపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం భీమ్సింగ్ మృతికి తమకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. భీమ్సింగ్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర ఆగ్రహంతో పిఎస్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఓ దశలో పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మోహరించాయి. ఓవైపు ఆందోళనకారులు, మరోవైపు పోలీస్ బలగాలతో మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. మంగళహాట్కి చెందిన 28 ఏళ్ల భీమ్సింగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఓ చిన్న గొడవకు సంబంధించి పోలీసులు అతన్ని విచారించాలంటూ శుక్రవారం సాయంత్రం మంగళహాట్ పిఎస్కి తీసుకెళ్లారు. శనివారం ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్న భీమ్సింగ్ సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు తీవ్ర చిత్రహింసలు పెట్టడం వల్లే భీమ్సింగ్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. रात को देना था ना बेटा, नहीं दिया कंप्लेन। अब सुबह दिया तो मैं इन्हें गाड़ी दे के आता बोल के गया कश्मीर रोज को, तो गाड़ी नहीं लिया, उन्हें गाँव को गया बोला बेटे, उन्हें आके अंदर घुसे तक आया अपन लेके। क्या ही क्यों काबले का कि नहीं मालूम, नहीं मालूम बेटा, मर गया बोले मेरे को। रास्ते में मर गया बोल रहे, कितनी बातें कर रहे पुलिस वाले, कितनी बातें कर रहे, ईमानदारी नहीं है। पूरे जिस्म में लौदा है मेरे भाई को पूरे जिस्म में लौदा है। मेरे भाई को कहाँ गए पुलिस वालों ने? सुबह 11 बजे लेके आए, साहब बुला रहे बोल के लेके आके मार दिए। मेरा आदमी 4 बार मेरे को फोन करा, अब छोड़ते बोल रहा। ये लड़ाई हुई, बोले किससे लड़ाई हुई की नहीं मालूम है को। पुलिस वाले लाके इनको यहाँ पर दुनिया की मार मारे लौदा है। मैं किसके सहारे जीऊँ, मेरे को औलाद भी नहीं है, मेरा आदमी भी चले गया। मेरे को पुलिस वाले मेरा आदमी लाएंगे क्या? मेरे को बात करके 15 मिनट नहीं हुए, फिर बोल रहे कि उस्मानिया में बोल के यहाँ मर गए, बाद में बोल रहे मेरे को उस्मानिया में लेके गए बोल के। मेरा इंसाफ करो, मेरा इंसाफ करो। वो भीम सिंह गालियाँ दे के मार के गाड़ी में बिठा के लाए, उनको सोते वाले को लेकर आए, अच्छे आदमी को। उनको क्या भी बीमारी नहीं है, हट्टे कट्टे पूरे। భీమ్సింగ్ మృతికి పోలీసులు ఏమాత్రం కారణం కాదంటున్నారు ఏసీపీ రామ్ భూపాల్ రావు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు నిజాలు తెలుస్తాయంటున్నారు ఆయన. టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయించడానికి ఇచ్చేసినాం. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీడియో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీ విల్ డూ. దేర్ బ్రదర్ ఆల్సో ఈజ్ దేర్, మేబీ ఇట్ మే బి దేర్ అలిగేషన్, ఎవ్రీథింగ్ వీ విల్ షో. సీసీ ఫుటేజ్ కూడా ఉందని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ మొత్తం ఇవ్వడానికి మీరు సిద్ధం? సీసీ ఫుటేజ్ ఇచ్చాం. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గివెన్, వీ విల్ షో సీసీ ఫుటేజ్. హీ ఆల్సో సీన్, బట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ డౌట్స్. we will show everything open గా చూయించేసాం మేము. we got transparency in police station, everything is recorded. అంటే ఒంటి మీద గాయాలు ఉన్నాయా అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అది that now the doctor is coming, team of doctors are doing all these things, but what allegation he made by them is it's not true.
పోస్ట్ మార్టం నిర్వహిస్తోన్న ఉస్మానియా హాస్పిటల్ నుంచి తాజా సమాచారం కోసం మా ప్రతినిధి చైతన్య లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చైతన్యతో మాట్లాడదాం. చైతన్య, రిపోర్ట్స్ వచ్చాయా? ఏం చెప్తున్నారు? బంధువులు ఏం ఆరోపిస్తున్నారు? పోలీసులు ఏం సమాధానం చెప్తున్నారు? భీమ్సింగ్ లాకప్ డెత్ మిస్టరీ మరి కాసేపట్లో వీడిపోబోతుంది. పోస్ట్ మార్టం 10 గంటలకు ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం పూర్తవుతుందని చెప్తున్నారు. ఒక కేసు విచారణ కోసం మంగళహాట్ పోలీస్ స్టేషన్కి భీమ్సింగ్ని తీసుకువెళ్లారు పోలీసులు. అయితే అక్కడే చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి భీమ్సింగ్ని చంపేశారని చెప్పి బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లోనే భీమ్సింగ్ చనిపోయాడు, చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారని భీమ్సింగ్ బంధువులు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఏదైతే పోలీసులు మీడియాకి ఇచ్చారో అది కూడా పూర్తి స్థాయిలో లేదు, అది ఎడిట్ చేసి ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్, పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ ఇవ్వాలి. అలాగే భీమ్సింగ్ మరణానికి కారణమైన ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు మేము ఉద్యమిస్తామని చెప్తూ ఉన్నారు, ఆందోళన చేస్తాము, ఇక్కడ నుంచి అంత్యక్రియలకు తీసుకువెళ్ళడానికి కూడా అంగీకరించాం, మాకు న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు చేస్తామని వాళ్ళ బంధువులు చెప్తూ ఉన్నారు. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. మేము కేవలం విచారణ చేయడానికి తీసుకొచ్చాం తప్పించి అతని మీద అసలు చెయ్య వేయలేదు, కొట్టడం అనేది జరగలేదు. ఉన్నట్టుండి బాత్రూమ్కి వెళ్ళి ఆయన వాష్రూమ్లో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే మేము బయటకు తీసుకొచ్చాం. అతనికి ఎప్పటి నుంచో అనారోగ్యం కూడా ఉందని చెప్పి మాకు సమాచారం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఏదైతే బంధువులు ఆరోపణలు చేస్తున్నారో అదంతా కూడా అవాస్తవం అని చెప్తున్నారు. అయితే బంధువులు ఏమంటున్నారంటే అసలు భీమ్సింగ్కి ఎటువంటి అనారోగ్యం లేదు, మొన్నటి వరకు కూడా బ్రహ్మాండంగా బయట తిరిగాడు, అలాంటి వ్యక్తిని తీసుకువెళ్ళి పోలీసులు కొట్టి చంపేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా సరే మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ మార్టం కూడా బంధువుల ఆధ్వర్యంలోనూ అలాగే వీడియో కూడా తీస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఏం జరిగిందనేది మరి కాసేపట్లోనే తేలబోతుందని పోలీసులు చెప్తున్నారు. అతనికి అనారోగ్యం కారణం వల్ల చనిపోయాడు అనేది చెప్తున్నాం కాబట్టి ఏం జరిగింది అనేది మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుంది. ఆ తర్వాత వెంటనే అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పోలీసుల సైడ్ నుంచి. అయితే బంధువులు మాత్రం మాకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేదే లేదంటూ ఉన్నారు. ప్రస్తుతానికి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు, అందరినీ కూడా బయటే ఆపి లోపల పోస్ట్ మార్టం కార్యక్రమం అయితే పూర్తవుతుంది. అవుట్ స్టూడియో.